ఇలా చికెన్ ఇది వేయంగానే కంప్లీట్గా ఇచ్చుకోబోతుంది అది. అంటే ఎంత కుక్ అయింది, చాలా అంటే చాలా. ఈ టేస్ట్ కూడా ఉంది కానీ కంపెనీ వాళ్ళది ఇది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కోకోకోలా. సో ఇది ఏంటి స్ప్రైట్ కంపెనీ. ఇది పల్పీ కంపెనీ. ఇది వీళ్ళది కాదు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. ఇప్పటివరకు మేము ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు క్లోజ్ చేసిన డే ఏం లేదు. ఇక మొదలెడదామా? సో బ్రదర్, ఇప్పుడు మన హోటల్ పేరు ఏంటి? ధరణి కిచెన్. ఐటమ్స్ అన్నీ ఇవేనా మొత్తం కంప్లీట్? యా, ఇవన్నీ మా దగ్గర ఎవ్రీ ఐటమ్ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు నేనైతే వర్షంలో తడిచి వచ్చిన. ఓకే. సో నాకు సూపర్ అనిపించాలి. ఇక ఇప్పుడు మొత్తం వన్కి వస్తుంది నాకు లోపల. ఓకే. నాకు మంచిగా అనిపించాలి. ఏ ఐటమ్ బాగుంటుంది? మా దగ్గర ఇప్పుడు వెజ్ మంచూరియా చాలా బాగుంటుందండి. వెజ్ మంచూరియా. యా. సో బెస్ట్ ఆప్షన్. వెజ్ మంచూరియా తెప్పియండి నాకు. ఓకే. ఎట్లా ఉంటే టేస్ట్ చేస్తాను. యా, ఓకే. ఓకేనా? ఓకే, చెప్పండి ఇక. రోహన్, ఒక వెజ్ మంచూరియా. సో ఓకే, రైట్. వెజ్ మంచూరియా సార్ టేస్ట్ చేద్దాం. దీని పైన సాస్ ఉంటుందా? ఉందండి సాస్. అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం ఇక. యా, టేస్ట్ చేయండి. మీరు కూడా వేసుకోండి. సాస్ పెట్టాలా? సాస్ కొంచెం వేసుకోండి. ఒకసారి నార్మల్ సాస్ లేకుండా టేస్ట్ చేస్తా, తర్వాత సాస్. ఓకే. బాగుంది, డిఫరెంట్, మస్తు ఉంది. సాస్ పెట్టి ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అంటే ఎప్పుడు ఇట్లనే కుక్ ఉంటుందా లేకుంటే కొంచెం డిఫరెంట్ అవుతాయి అప్పుడప్పుడు? అలానే మా మాస్టర్ చేసిన ఫుడ్కి ఇక్కడ లైక్ వితిన్ 1 monthలో అంతమంది ఫ్యాన్స్ అయినారు. అంత బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. చాలా బాగా. అంటే ఎప్పుడు కానీ కొంచెం అటు ఇటు ఏం కాదు, అట్లేం లేదు, ఒక సిస్టమేటిక్ ఉండేది. పర్ఫెక్ట్, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఎవరన్నా చూసేవాళ్ళు టేస్ట్ చేయండి, ఫిదా అయిపోతుంది. ఒక్కసారి రండి, వచ్చి చూడండి. అంతే. ఇక్కడ నియర్ బై ఎక్కడ సరే క్లియర్గా చెప్పండి. ప్లస్ మనకి మెయిన్గా వాగేశ్వరి కాలేజ్ ఉంది కదా, వాగేశ్వరి కాలేజ్కి ఎగ్జాక్ట్లీ 500 meters దాటిన తర్వాత సుభాష్ నగర్ స్టేజ్ అని ఉంటుంది. సుభాష్ నగర్ స్టేజ్ మీదనే డిఎస్ఆర్ కాంప్లెక్స్లో ధరణి కిచెన్ అని. అయితే ఇక అడ్రస్ చెప్పింది, కొంచెం మాకు అటు ఇటు అయితే కావచ్చు, కానీ అడ్రస్ చెప్పిండు, మీరు వచ్చేయండి. ఒకవేళ నియర్ బై ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా రండి. దూరం ఉన్న వాళ్ళు మీకు ఖచ్చితంగా రావాల్సిందే, వచ్చి ఒక్కసారి టేస్ట్ చేయండి అంతే. అడ్రస్ అనేది మా ఇన్స్టాగ్రామ్ ధరణి కిచెన్ పేజ్లో కూడా ఉంది. లైక్ లొకేషన్ మ్యాప్లో సెలెక్ట్ చేసుకుని. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మ్యాప్ ఉంది, అంటే ధరణి కిచెన్ అని ఒకసారి ఓపెన్ చేస్తే అకౌంట్, అందులో మ్యాప్ ఉంటాయి, డిస్క్రిప్షన్ కింద ఉంటుంది మ్యాప్, అది చూడండి. మీరు దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా వచ్చేస్తారు ఇక. ఓకేనా? సో ఐటెం ఇది అండి, ఇంకేమైనా ఉన్నాయా? మా దగ్గర బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ ఎవ్రీ ఐటమ్, అండ్ ఈవినింగ్ స్నాక్స్, మిర్చి బజ్జీ, పునుగులు. మీకు ఇంకా లైక్ ఆర్డర్ పైన ఏ ఐటమ్స్, ఎనీ ఐటమ్ లైక్ వాట్ ఎవర్, లైక్ 450 varieties ఆఫ్ లైక్ ఫుడ్ ఐటమ్స్ చేసి మా దగ్గర చెఫ్స్ ఉన్నారు. ఓకే, లైక్ ఏ ఐటమ్ అయినా ప్రిపేర్ చేయగలుగుతారు అన్నీ. అంటే ఎప్పుడెప్పుడు ఉంటాయి టైం? మార్నింగ్ 6కి టిఫిన్స్ స్టార్ట్ అవుతాయి. టిఫిన్స్ వచ్చేసి ఈ నైట్ 10 వరకు అవైలబుల్గా ఉంటాయి. దోశ ఆల్ టైప్స్ ఆఫ్ దోసాస్ అవైలబుల్గా ఉంటాయి. లైక్ ఇడ్లీ, వడ, లైక్ అన్ని రకాల ఐటమ్స్ దగ్గర టిఫిన్ సంబంధించి. ఆఫ్టర్నూన్ 12కి ఫాస్ట్ ఫుడ్ బిర్యానీ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 3:30 తర్వాత స్నాక్స్, పునుగులు, మిర్చి బజ్జీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ ఏముంది? నెక్స్ట్ బిర్యానీ. ఓకే, ఇంకా ఇప్పుడు మనకి ఇలాంటి ఇంకా ఏమున్నాయి? నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి? ఉన్నాయి, నూడిల్స్. ఫస్ట్ అవి తెప్పింది, అవి తెప్పిస్తే తర్వాత లాస్ట్ బిర్యానీ ట్రై చేయాలి. నూడిల్సా? నూడిల్స్
నూడిల్స్ ఇవ్వండి. నూడిల్స్ నూడిల్స్ వచ్చేసింది. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. మంచూరియా. థ్యాంక్ యూ. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇంకో స్పూన్ అదేనా? ఎక్కడి నుంచి వచ్చిందండి? చేసిన ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? లైక్ ఈస్ ఫ్రమ్ నేపాల్. నేపాల్. చాలా బాగా చేసింది అది. థ్యాంక్ యూ. మళ్ళీ నీట్గా ఉంది. ట్రై దీంతో ట్రై చేద్దాం. నార్మల్గా అయితే మస్తు ఉంది, సూపర్గా. సాఫ్ట్గా ఉంది. ఓ థ్యాంక్ యూ. నూడిల్స్ అయితే చాలా బాగుంది. అసలు తింటూ ఉంటే ఒక ఫీల్ ఉంది, అంతే ఫీల్ ఉంది బాగా. సో ఇది నాకు ఒక డౌటు, ఇది ఏంటి? చికెన్. చికెన్. లైక్ ఆల్మోస్ట్ ప్యూర్ చికెన్ ఉంటుంది దాంట్లో. ప్యూర్ చికెన్. కొంతమంది జస్ట్ చిన్న చిన్న ఏదో వేసి ఇచ్చి పెడతారు. దాంట్లో ఏం లేదు. మా చికెన్ సైజ్ ఆల్మోస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా లైక్ టాప్ అంతా నార్మల్గా ఉంటుంది. మంచిగా ఉంది చికెన్ అయితే. కంప్లీట్గా 65 తిన్నట్టే. యా, చికెన్ 65. చికెన్ 65. ఎక్సలెంట్ ఉంది. సో నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. ఇప్పుడు మనకు ఫ్రైడ్ రైస్ వచ్చింది కదా, చికెన్ ఫ్రైడ్ రైస్, రైట్? ఓకే, ఒకసారి ఇది కూడా టేస్ట్ చేద్దాం ఎట్లుందో. మీరు ట్రై చేయండి. ఇదైతే ఎక్సలెంట్ ఉంది. మూడిట్లలో అన్నీ మంచిగా ఉన్నాయి. నాకు ఏంటంటే ఏమనిపిస్తుంది అంటే ఈ టేస్ట్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. అట్లా అంటే టెక్నిక్ అట్లా ఉన్నట్టుంది ఆయన నాకు. ఎక్సలెంట్ ఉంది, బాగుంది. చాలా బాగుంది. ఒకసారి దీంతో ట్రై చేద్దాం. సో సాస్ వేస్తున్నా, సో ఇట్లా ట్రై చేద్దాం. లెమన్ స్క్వీజ్ చేయాలా? ఒకసారి ట్రై చేద్దాం. అట్లా లెమన్తో చూద్దాం ఒకసారి. టేస్ట్ అయితే ఎటు పోవట్లేదు అసలు. లెమన్ వేసినా అదే టేస్ట్. అప్పుడు మొత్తం దీంతోనే అయిపోతే కష్టం. నెక్స్ట్ ఐటమ్ ఏమండి? బిర్యానీ. బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ నార్మల్, చికెన్ దమ్. చికెన్ దమ్ బిర్యానీ చెప్పండి చూద్దాం. సో చికెన్ బిర్యానీ వచ్చేసింది, రైట్? ఓకే ఓకే. చికెన్ పీస్ మొత్తం పోతుంది, సూపర్, రైట్? ఇలా చికెన్ దీనిలో వేయంగానే కంప్లీట్గా ఇచ్చుకోబోతుంది, అంటే ఎంత కుక్ అయింది, చాలా అంటే చాలా.
చూడండి ఇక జస్ట్ ఎంత కుక్ అయిపోయింది కూడా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నా. బాగుంది. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. ఒకసారి దీంతో కూడా ట్రై చేద్దాం. మీరు ఎన్నిసార్లు అయినారు దీనిలో? నేనా? నేను ఆల్మోస్ట్ వీక్లీ 3-4 టైమ్స్ తింటాను ఇక్కడే. మీకు ఎట్లా అనిపించింది? మీ చెప్పు ఎట్లా అయింది? ఐఎమ్ సో సాటిస్ఫైడ్. అంటే నా చెఫ్స్ అందరూ బాగుంటేనే కదా హోటల్ అంతా పర్ఫెక్ట్ ఉండేది. సో నేను అలాంటి పర్ఫెక్ట్ చెఫ్నే పెట్టుకున్నాను. నాకు పర్ఫెక్ట్ అనిపించకపోతే అతన్ని రీప్లేస్ చేసి ఇంకోతన్ని పెట్టుకుంటాను. అంటే మీకు సాటిస్ఫై కంప్లీట్? నాకు చెప్తాను రివ్యూ. చాలా బాగుంది, ఎక్సలెంట్, మామూలుగా లేదు. ఓకే, చెప్తా ఒకరు తిన్నాక. ఇక జెన్యున్ చెప్పాలంటే చింపేసింది అంతే, ఇంకా వేరే మాట లేదు. చాలా బాగుంది. కొత్త చూసే వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ధరణి కిచెన్, ఓకే, హోటల్ ఎక్సలెంట్ ఉంటుంది. ఫుడ్ ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. తర్వాత రివ్యూ ఇవ్వండి, ఇదే వీడియోకి ఇవ్వండి. ఓకే, సో ఐటమ్స్ మొత్తం జిల్లాలో ఉన్నాయి కంప్లీట్. ఇదే మొత్తం ఐటమ్స్ కంప్లీట్గా ఉంటాయి దీంట్లో. సో ఏమన్నా పండుగలు వచ్చినాయి అనుకోండి, ఓకే, అప్పుడు ఓపెన్ ఉంటాయా? యా, అసలు ఇప్పటివరకు మేము ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అసలు క్లోజ్ చేసిన డే ఏం లేదు. లేదు. అయ్యా, మేము ఎప్పుడు క్లోజ్ చేయము, ఎందుకంటే ఫుడ్ అందరు ఎప్పుడు తింటూనే ఉంటారు కదా. సో అంటే ఒకటి వాస్తవంగా అడుగుతా, ఎందుకు వచ్చి పబ్లిక్ ఇక్కడ తినాలి? ఎందుకు మీన్స్ ఫస్ట్ మెయిన్ టేస్ట్. టేస్ట్, హైజీనిక్. మా మెయిన్ టార్గెట్ టేస్ట్ అండ్ హైజీనిక్ ఆయిల్. వాట్ ఎవర్ రైస్, బిర్యానీ రైస్ అయినా లైక్ ఏ రైస్ అయినా లైక్ క్వాలిటీ రైస్. ఓకే, అంటే లైక్ ఇప్పుడు ఫ్రెష్ అండ్ ప్యూర్, లైక్ ఎవ్రీ డే లైక్ వాట్ ఎవర్ మేము తీసుకొస్తాము అది ఆ రోజు ఫ్రెష్ ఉంటుంది. ఎవ్రీథింగ్, వెజిటేబుల్స్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్. అంటే లైక్ ఇప్పుడు మనం అన్నీ ఇంట్లో వండుకోలేదు, అన్నీ వండుకోలేదు. ఒక్కటి ఐటమ్ వండుకునే వారికి కథం క్లోజ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పటికి ఆకలి కూడా పోతుంది అనుకునే లోపు. సో ఎవరికైనా తినాలనిపిస్తే, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో తినాలనిపిస్తే హోటల్కి వచ్చి తినాలి. ఒకటి జస్ట్ ఏముంది ఆ నుంచి బంద్ చేసుకొని వచ్చి కథం హోటల్ తినేస్తుంది, రైట్? అంతే కదా. అందుకోసమే అప్పుడప్పుడు తినచ్చు, హోటల్కి వచ్చి తినచ్చు, రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా తినచ్చు. అందుకోసమే ఇందులో అంత పర్టికులర్గా చెప్తుండు ఏంటంటే వీళ్ళు పెట్టుకున్న చెఫ్ అనేది 100% సాటిస్ఫై చేసిండట దాన్ని. సో ఒక్కసారి మీరు కూడా వచ్చి టేస్ట్ చేసినాక మీకు ఎంత సాటిస్ఫై అయిందో ఒక్కసారి మీరు చెప్పండి, మీ జెన్యున్ రివ్యూ ఇవ్వండి, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది. సో ఇదేనా థమ్స్ అప్ కానీ కూల్ డ్రింక్? కూల్ డ్రింక్స్ ఉన్నాయి అంతేనా? థమ్స్ అప్, మీకేం కావాలి? థమ్స్ అప్, స్ప్రైట్, పల్లి, ఆరెంజ్. 3 ఏంటి ఒకసారి? ఓకే, ఎంత తొందర అవుతారు అలా రన్నింగ్ అయినా? యా, గ్రేట్. సో థమ్స్ అప్ ఉంది, స్ప్రైట్ ఉంది, ఇంకోటి ఏంటి? పల్పి ఆరెంజ్. పల్పీ ఆరెంజ్, రైట్, చాలా బాగుంటుంది. షేక్ అండ్ డ్రింక్. అదే 3 ఐటమ్స్ ఇచ్చిన దీనిలో మీకు ఏది కావాలి? ఫస్ట్ మీకేం కావాలో అది కావాలి అంతే. మీకు అదే పల్పి పల్పి. పల్పి బాగా ఇష్టం. మీకు ఆ రెండిట్లలో ఏం కావాలి? నాకు ఏదైనా స్ప్రైట్. అంతే. యా, సరే. ఈ టేస్ట్ కూడా మీదేనా? కంపెనీ వాళ్ళది ఇది. కోకోకోలా. సో ఇది ఏంటి? స్ప్రైట్.
స్ప్రైట్ కంపెనీది, ఇది పల్పీ కంపెనీది, ఇది వీళ్ళది కాదు. ఓకే, నాకైతే ఫుల్గా సాటిస్ఫై అయింది. మస్తు ఉన్నాయి ఫుడ్ అయితే. ఓకే. మార్నింగ్ టైంలో టిఫిన్స్ ఉంటాయి, ఇందులో అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు టిఫిన్? మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకు కూడా దోశ అవైలబుల్గా ఉంటుంది. దోశ అవైలబుల్ ఉంటాయి. మిగతా కొన్ని ఐటమ్స్ అనేవి మిగతావన్నీ ఆఫ్టర్నూన్ 12-1 వరకు క్లోజ్ అయిపోతాయి. 2 వరకు కూడా ఉంటాయి అప్పుడప్పుడు. సో ఓకే, టిఫిన్స్ ఆ టైంలో అయిపోతాయి అనుకోండి. మళ్ళీ ఇంకా మీల్స్ కానీ ఏమన్నా ఉన్నాయి? మీల్స్ ఉన్నాయి. మీల్స్ ఏ టైం వరకు అవైలబుల్ ఉంటాయి? మీల్స్ 12 నుంచి స్టార్ట్ అవుతాయి. 12 నుంచి లైక్ వాటర్ నైట్ డిన్నర్ టైం వరకు ఉంటాయి. 12 నుంచి మొత్తం కంప్లీట్ అయిపోయి క్లోజ్ అయ్యేదాకా ఉంటాయి. క్లోజ్ అయ్యే వరకు. ఓకే, ఇక చికెన్ బిర్యానీ అనేది 12 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ అన్ని 12 నుంచి స్టార్ట్ అవుతాయి. 12 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఓకే గైస్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. మా టైమింగ్ అనేది ఇక మార్నింగ్ నుంచి ఇక మొత్తం కంప్లీట్గా 10 వరకు కదా, లాస్ట్ టైం 10 వరకు మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. టిఫిన్స్ అయితే మార్నింగ్ సెక్షన్లో కంప్లీట్గా ఉంటాయి అన్నీ. ఇక దోశ అయితే మనకు ఎనీ టైం ఉంటుంది అట, ఏ టైంలో అయినా వేసి పెడతారు. అండ్ మిగతా ఫుడ్ అంతా కంప్లీట్గా మనకు 12 నుంచి స్టార్ట్. ఓకేనా, మీ అందరికీ అర్థమైనప్పుడు మొత్తం బాగుంది. వెదర్ అయితే సూపర్గా ఉంది. తినేసిన ఇంకా కొంచెం తింటా, మరీ మొత్తం చూపిద్దామంటే నాది 1 అవర్ అవుతుంది. మరి నా తిండి మాత్రం మామూలుగా ఉంటుంది, 1 అవర్ అవుతుంది, మీరు చూడలేరు. ఓకే, బాయ్. బాయ్. Along with food reviews, I also promote hotels, restaurants, and all kinds of businesses on my YouTube channel. If you would like your business to be promoted, feel free to contact me. Thank you.